2 సహస్రాబ్దాలకు పైగా భారతదేశ శాసనాలు దాని నాగరికత కథను నిశ్శబ్దంగా సంరక్షిస్తున్నాయి. ఇప్పటి వరకు 1,00,000 కంటే ఎక్కువ శాసనాలు కనుగొనబడ్డాయి. ఇంకా అనేక శాసనాలు వెలికితీయబడటానికి ఎదురుచూస్తున్నాయి. అందువల్ల అశోక చక్రవర్తి కాలం నుండి భారతదేశ రాజకీయ, సామాజిక, మత మరియు సాంస్కృతిక చరిత్రను అర్థం చేసుకోవటానికి శిలాశాసన శాస్త్రం ఎపిగ్రఫీ అత్యంత విశ్వసనీయమైన మూలాలలో ఒకటిగా నిలుస్తోంది. 1886లో భారత పురావస్తు సర్వే సంస్థలో ఎపిగ్రఫీ శాఖ స్థాపించబడినప్పటి నుండి శాస్త్రవేత్తలు ఈ కాలానికి అతీతమైన రికార్డులను శ్రద్ధగా నమోదు చేసి వాటి అర్థాలను విశ్లేషిస్తున్నారు. నేడు ప్రతి కొత్త శాసనం భారతదేశ గత చరిత్రలో ఒక అధ్యాయాన్ని తిరగరాయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ డాక్యుమెంటరీ ఇటీవలి కాలంలో వెలుగులోకి వచ్చిన కొన్ని అత్యంత విశేషమైన ఆవిష్కరణలను పరిశీలిస్తుంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రజల్లో, ఫారెస్ట్ అధికారులలో కూడా శాసనాలు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి అవేర్నెస్ తీసుకొని రావడం జరిగింది. ఇందులో భాగంగా మాకు లంకమల్ల రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు, శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు, గుండారం రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు, ఈ మధ్యకాలంలో మాకు నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి కొన్ని శాసనాల ఫోటోలు రావటం, ఇమీడియట్గా మేము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకొని మేము నల్లమల్లలో సుమారుగా 25 శాసనాలని కాపీ చేయడం జరిగింది. మొట్టమొదటగా మా యొక్క ఈ అభయారణ్యంలో శాసనాల అన్వేషణ మేము ఇష్టకామేశ్వరి దేవాలయం దగ్గర నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ ఫారెస్ట్లో మాకు అనుమతులు ఇవ్వటమే కాకుండా ఫారెస్ట్ అధికారులు సుమారుగా 25 మంది అధికారులు మాతో పాటు ట్రావెల్ చేయటం, ప్రత్యేకించి ఫారెస్ట్ ప్రధాన అధికారి అయినటువంటి చలపతిరావు గారు కూడా మాతో పాటు రావడం జరిగింది. మేము మొదటి రోజు అర్లీ మార్నింగ్ 3 గంటలకి మా యొక్క సాహసయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. మేము శ్రీశైలం దగ్గర రీచ్ అయిన దగ్గర నుంచి మొట్టమొదటిగా మేము వెళ్ళినటువంటి ప్రాంతం గంగారాంపేట. గంగారాంపేటలో ఒక శాసనం, అలానే మీ తోట అనే చోట ఒక శాసనం కాపీ చేసాం. తర్వాత పాలుట్ల అనే చోట ఒక 3 శాసనాలు కాపీ చేయడం జరిగింది. ఆ తర్వాత పొన్నల బయలులో 2 శాసనాలు కాపీ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే మిగిలిన 2 రోజుల్లో కూడా మేము ఎర్రగొండపల్లి కావచ్చు, శతకోడు కావచ్చు, అయ్యంబొట్లపల్లి కావచ్చు, చందవరం కావచ్చు, చాపల మడుగు కావచ్చు, చెన్నపల్లి కావచ్చు, ఆ తర్వాత పాపిరెడ్డిపల్లి అనేటటువంటి అనేక గ్రామాల్లో సుమారుగా 25 శాసనాలని మేము కాపీ చేయడం జరిగింది. ఈ శాసనాలు అన్నీ కూడా క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 16వ శతాబ్దం నాటి మధ్య అనేక మంది రాజులు బ్రాహ్మీ ఇన్స్క్రిప్షన్స్ అయితే కావచ్చు, అలానే తూర్పు చాళుక్యుల శాసనాలు కావచ్చు, అలానే బాదామి చాళుక్యుల శాసనాలు కావచ్చు, కళ్యాణి చాళుక్యుల శాసనాలు కావచ్చు, కాకతీయుల శాసనాలు కావచ్చు, విజయనగర చక్రవర్తి శాసనాలు కూడా దొరికాయి. నల్లమల అభయారణ్యంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కాపీ చేసిన ప్రతి శాసనం కూడా శ్రీశైలం మల్లికార్జున స్వామి వారికి సంబంధించినటువంటి శాసనాలు. అంటే ఆల్మోస్ట్ రాజులు కావచ్చు, వర్తకులు కావచ్చు, అనేక దాన ధర్మాలు చేసినటువంటి వివరాలన్నీ కూడా ఈ శాసనాల్లో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా మా యొక్క సాహసోపేతమైనటువంటి యాత్ర గంగారాంపేట అనేటటువంటి ఊరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో సూర్యచంద్రుడితో పాటు అక్కడ ఉన్నటువంటి 15వ శతాబ్దం నాటి విజయనగర చక్రవర్తుల కాలం నాటి ఒక శాసనం. ఆ శాసనంలో 6 పుట్లు పండేటటువంటి భూమిని మామిడి తోటలో ఉన్నటువంటి ఒక కనుదేవ అంటే కనుమదేవ ఈశ్వరుడికి శ్రీకర అనేటటువంటి వ్యక్తి దానంగా ఇచ్చి అక్కడ నిత్య నైవేద్యాలు జరగాలని తెలియజేయడం జరుగుతుంది. గంగారాంపేట దగ్గర నుంచి మేము మీ తోట అనేటటువంటి ఒక చోటుకి వెళ్ళాము. మీ తోటలో విజయనగర చక్రవర్తి అయినటువంటి దేవరాయ ఫస్ట్కి సంబంధించినటువంటి శాసనం బయలుపడింది. ఈ శాసనం కూడా 1438వ సంవత్సరం అక్టోబర్ 5వ తారీఖున వేయించడం జరిగిందనమాట. ఈ శాసనం ద్వారా అనేక భూముల్ని, ఎక్కడ మీ తోటలో ఉన్నటువంటి అనేక భూముల్ని అక్కడ ఉన్నటువంటి కందేశ్వర అనేటటువంటి దేవుడికి ఇవ్వటం జరిగింది. ఈ యొక్క ల్యాండ్స్ అన్నింటినీ కూడా వచ్చేటటువంటి ఇన్కమ్ని శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గర ఉన్నటువంటి పాంటిఫ్ అయినటువంటి భిక్షావృత్తి అయ్యంగారు వీటన్నింటినీ మానిటర్ చేస్తూ శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి వారికి సేవలు, కైంకర్యాలు జరగడం గురించి తెలియజేస్తూ ఉంది. పాలట్ల నుంచి మా ప్రయాణం పొన్నల బయలు వైపు జరిగింది.
ఈ పొన్నల బయలులో మేము 2 శాసనాలు కాపీ చేశాము. దాంట్లో ప్రధానంగా 7-8 శతాబ్దాలకు చెందినటువంటి శ్రీ ఉత్పత్తి పీడుగు అనేటటువంటి శాసనం. ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ వాటర్ బాడీస్ దగ్గర మేము శాసనం కాపీ చేసే చోట ఒక 2-3 రోజుల క్రితమే ఒక ఆవు దూడని ఒక పులి చంపేసినటువంటి ఆ జంతు కళేబరాలు కూడా అక్కడ ఉండటం మేము గమనించడం జరిగింది. అక్కడి నుంచి కొంచెం దూరంలో ఉన్నటువంటి మరొక శాసనం, ఒక చింత చెట్టు కింద ఉన్నటువంటి, అంటే పొన్నలపల్లి గ్రామంలోనే ఒక చింత చెట్టు కింద ఉన్నటువంటి మరొక శాసనం. ఆ శాసనం క్రీస్తు శకం 1404 సంవత్సరం ఏప్రిల్ 14 సోమవారం వేయించినటువంటి శాసనం. ఈ శాసనం కూడా శ్రీశైలం మల్లికార్జున స్వామి వారికి ఇచ్చినటువంటి అనేక ల్యాండ్ డీటెయిల్స్ గురించి ఉందన్నమాట. ఈ ఊరు పేర్లు కూడా, అంటే ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఇచ్చారనేది కూడా, గోలంకపురం అనేటటువంటి ఊరు, అలానే పాలుట్ల అనేటటువంటి ఊరు, ఇవన్నీ కూడా కుమార సిద్ధశంకర అయ్యంగారు అనేటటువంటి వ్యక్తికి అక్కడ ఉన్నటువంటి పాలంక బై మహామండలేశ్వర అనుమయ్య దేవ అనేటటువంటి వ్యక్తి ల్యాండ్స్ అన్నింటినీ కూడా ఇవ్వటం, వాటి ద్వారా వచ్చేటటువంటి ఇన్కమ్ ద్వారా ఈ యొక్క ఏదైతే పాలంకేశ్వర, అంటే ఆ ఊర్లో ఏదైతే ఈ పొన్నలబైలో ఉన్నటువంటి గాడ్ పాలంకేశ్వర దేవుడికి నిత్య నైవేద్యాలు జరగాలి అనేటటువంటి వివరాలన్నింటినీ కూడా ఈ యొక్క 14-15 శతాబ్దం నాటి విజయనగర చక్రవర్తుల రాజు శాసనంలో తెలియజేయడమైంది. ఆ యొక్క పొన్నబైలు దగ్గర నుంచి మళ్ళీ కూడా మేము రిటర్న్ జర్నీలో, అంటే మా యొక్క మొదటి రోజు కార్యక్రమాన్ని ముగించుకొని మళ్ళీ రిటర్న్ జర్నీ చేసేదానికి సుమారుగా 40 కిలోమీటర్లు అటవీలో ట్రావెల్ చేసేదానికి మాకు సుమారుగా 4 గంటల సమయం పట్టింది. మేము పొన్నలబైలు దగ్గర నుంచి మా క్యాంప్ ఎర్రగొండపాలెంకి రీచ్ అయ్యేదానికి ఆల్మోస్ట్ రాత్రి 11 గంటల టైం సరిపోయింది అనమాట. అంటే సుమారుగా మొదటి రోజు మేము ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఇష్టకామేశ్వర దేవాలయం దగ్గర నుంచి స్టార్ట్ చేసినటువంటి మా సాహసయాత్ర మొదటి రోజు రాత్రి 11 గంటలకి ఎర్రగొండపాలెంలో ముగించడం జరిగింది.